ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్ కి వెళ్ళి నారి నారి నడుమ మురారిని ఎంజాయ్ చేయాలని టికెట్ రేట్స్ ఏమాత్రం పెంచకుండా మీ అందరి ముందుకు తీసుకొస్తున్నా అనమాట ఇంత మంచి ఎంటర్టైనర్ ని. సో మరి ఈ సినిమాని మనందరి ముందుకి తీసుకొస్తున్న వారందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ అండ్ అలాగే I think I have spoken about the film so many times. I'm running out of words. This is my first Sankranti release in Hyderabad. I did not know Sankranti was a huge festival here, but learning a lot. I love the sweet that I had, Putreglu in Atreyapuram. I loved it, and I will definitely visit that place once again. Thank you so much, Sai Garu, for giving me this chance. For giving me this chance. I will always remember you as a director, because he had a lot of fun with us on the set, and as you can see the song that we all saw, it was a lot of fun to shoot this film. Thank you, Sharva Garu, as well. He was very, very charming and sweet to work with. Samyukta ma'am as well. She's a sweetheart. Naresh Garu. Yes. Thank you so much for working with me, sir. You look dashing as always. He's the actual star. I had so much fun, and I met so many nice people here who made me feel like I was a part of their family. Whenever I'm here in the Telugu film industry, I never feel like I'm out of place. Like I always belonged here. Thank you so much once again. Thank you, Anil Garu, for giving me this chance. He told me we did our first film together, Agent, and during that he mentioned during the release event that you wait and you will have one more chance to work with us, and he kept his word, and today I'm here. Thank you, Kishore Garu, as well. The music of this film I especially like a lot, because I feel it's very unique, something that we have not heard before. Otherwise, usually the music in today's time is quite repetitive. I really like the song that we released, by the way. I loved it. And please watch our film this Sankranti. We need your love and we need your support, and I will personally wait for your response after you see my performance. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు, ఎస్పెషల్లీ మీకు మ్యాచ్. హ్యాపీ సంక్రాంతి అందరికి. ఫస్ట్లీ నేను యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ పిల్లర్స్ అండ్ బిహైండ్ ద టీమ్ వాళ్ళ గురించి మాట్లాడాలి. మెయిన్లీ మై రైటర్స్ భాను అండ్ నందు చాలా చాలా బాగా, అంటే సామాజిక వర్గంలో కూడా వాళ్ళే సేమ్ టీమ్. సో అది ఎలా అయితే ఎంటర్టైన్ చేసిందో ఇది కూడా అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుందని. ఇందులో కూడా చాలా మంచి, మీరు ట్రైలర్ చూసారు అండ్ టీజర్ చూసారు. సో చాలా మంచి క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పండక్కి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వెళ్ళి చూసే ఫిలిం ఇది. అండ్ హోల్ డైరెక్షన్ టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. హరి, సీను, లోకేష్, ఎవ్రీవన్, అండ్ మా సాయి గారు కో డైరెక్టర్, అండ్ మై ప్రొడక్షన్ టీమ్ సుధాకర్ గారు, వర్మ, అంజిరెడ్డి గారు, ఎవ్రీవన్. సో దెన్ కమింగ్ టు మై డిఓపీస్, జ్ఞాన్ శేఖర్ గారు ఒక షెడ్యూల్ చేశారు. తర్వాత యువరాజ్ కేమిన్ అండ్ యువరాజ్ డిడ్ వెరీ వండర్ఫుల్ జాబ్. దెన్ మై మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్. ఇప్పుడు లాస్ట్ లో ఇంకో సాంగ్ చూశారు, అన్ని పాటలు చాలా బాగుందని మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ విశాల్ గారు. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్ అనిల్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, బిలీవింగ్ ఇన్ మీ వన్స్ అగైన్. అనిల్ గారు యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారి కంటే హీస్ లైక్ ఎ ఫ్రెండ్ అనమాట. ఇంకా అంటే 5 years జర్నీలో నేను చాలా, ఇందాక డైలాగ్ చెప్పినట్టు ఇష్యూ ఉండొచ్చు, లవ్ ఉండదు, అలా మాకు ఇష్యూస్ ఉన్నాయి. సో లవ్ ఎక్కువ మాకు. అంటే ఇష్యూస్ అంటే ఏదో అనుకోకండి, కంటెంట్ మీద అంతే. అండ్ కమింగ్ టు మై యాక్టర్స్ ఎవ్రీవన్, సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్, అందరూ దే డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. అండ్ నరేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కొలాబరేషన్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు చూస్తూనే ఉంటారు. ఇదొక కొట్టేశారు. కాకపోతే నరేష్ గారితో నేను మన ఇంటర్వ్యూలో చెప్పే ఒక కంప్లైంట్ ఉంటుంది, కామెడీ సీన్ చేసినప్పుడు శరణ్ కూడా వేస్తుంటారు ఆయన మధ్యలో, దానివల్ల టేకులు పెరుగుతుంటాయి అంతే తప్ప. బట్ ఇట్స్ వెరీ ఫన్ టు వర్క్ విత్ సార్. థ్యాంక్ యూ. మొన్న యాక్చువల్లీ పాపం డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ చలికి బాగా థ్రోట్ ఇదంతా వాయిస్ రాకపోయినా మనకి డెడ్ లైన్ ఉండేసరికి ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అసలు టాబ్లెట్స్ వేసుకొని, హాల్స్ వేసుకొని చాలా ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, కొంచెం ఇబ్బంది పెట్టా. ఈసారి నుంచి కొంచెం ప్లాన్ చేద్దాం. అండ్ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్ సాక్షి అండ్ సంయుక్త గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్
ఫైనలీ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకళ్ళి గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్లీ శర్మ గారు, వర్కింగ్ విత్ శర్మ గారు చాలా చాలా హిలేరియస్ గా ఉండింది. మీరు ఇందాక మేకింగ్ వీడియో అవి చూస్తే అర్థమవుతుంది. ఈ రోజు షూట్ చేస్తున్నట్లేదు, ఇట్స్ లైక్ ఫన్ బికాస్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అందరం నవ్వుకుంటూ ఆ సీన్ పేపర్ నవ్వుతూ అండ్ కంటెంట్ చూసుకొని నవ్వుకుంటూ నరేష్ గారు, సుదర్శన్ గారు ఇట్లా అందరితో ఈజీ ఫ్లో లో వెళ్ళిపోయింది. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫిలిం. అందరూ ఖచ్చితంగా ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. అండ్ అనిల్ గారు చెప్పినట్టు సంక్రాంతి కానుకగా ఎంఆర్పి ధరలకే, సో ఇట్ విల్ బి వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ తో మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అని ఇట్స్ అవర్ గ్యారంటీ. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సమాజ వర్గమనతో ఎలా అయితే మీరు సౌండ్ క్రియేట్ చేశారు. ఆకాంక్షలు. మొదటిగా కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ మన శంకర వరప్రసాద్ గారు. హ్యూజ్ బస్ అన్నమాట. నిన్న yesterday when we were in for the pre-release event మధ్యలోనే I was actually checking X app to know because నాకు ఆ మూవీ ట్రైలర్ చాలా నచ్చినాయి and as expected creating all the best and very happy as a fan and of course it's like చాలా మూవీస్ ఉన్నాయి. I mean అంటే సంక్రాంతి ఈ టైంలో ఫ్రమ్ దాట్ our మూవీ ఇవన్నీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫన్. సో you know that I think that the success of that film set the mood. ఇంకా you know that mood is set for సంక్రాంతి and మనం I'm so happy. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మీరు అన్ని ఈవెంట్స్ కి ఇంటర్వ్యూ ముందు మన డైరెక్టర్ గారు కాల్ చేసి మెసేజ్ చేసి నా గురించి బాగా చెప్పండి, నా గురించి ఆ మూవీ గట్టిగా చెప్పండి, కానీ మన గురించి మీరు ఏమంటే వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హీరోయిన్స్. అదేంటిది చాలా తప్పు. మై బ్యూటిఫుల్ హీరోయిన్స్. ఇష్యూస్ ఉన్న చోట లవ్ ఉంటుంది. మీకు ఆయన లవ్. ఓకే, దెన్ ఐ విల్ సే ఇట్ వాస్ ఓకే టు వర్క్ విత్ యూ. ఓకే it was fun working with you and the movie is so much fun, family entertainer. అందరూ సంక్రాంతి పండుగకి అందరూ ఫ్యామిలీతో పాటు మూవీ థియేటర్ కి వెళ్ళి నవ్వండి. దాట్ ఐ థింక్ మన డైరెక్టర్ గారు అండ్ నందు అండ్ భాను ముగ్గురు ఒక కాంబో. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ కాల్స్ ఐ హావ్ సీన్ యూ కాల్ మోర్ భాను. అది ఎందుకో మోర్ భాను ఆ డైలాగ్స్ మధ్యలో ఎవరైనా ఏమైనా చెప్తే అది డిస్కస్ చేయకుండా హీ విల్ నాట్ అప్రూవ్ అన్నమాట. సో దాట్ టీమ్ వర్క్ ఇస్ దేర్. అది ఆ టీమ్ గురించి మన సెట్ లో మాత్రం కాదు, వేరే సెట్ లో వెళ్ళేప్పుడు కూడా చాలా మంది అడిగారు అనమాట. సో దట్ వాళ్ళ దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. మోస్ట్లీ కామెడీ మూవీ ఆర్ కామెడీ సీన్స్ ఉంటే సీన్స్ ఇచ్చి మీరు ఇంప్రవైజ్ చేసుకోండి అని యూజువల్లీ దే టెల్ ది యాక్టర్స్. కానీ మన సెట్ కి వస్తే దట్ సీన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్, ఆ డైలాగ్ చెప్తేనే దట్ ద టైమింగ్ అండ్ కామెడీ ఈస్ వర్కింగ్ అవుట్ అని ఒక యాక్టర్ చెప్పారు. అని నేను చెప్పలేదు బికాస్ మీరు మన గురించి ఏం చెప్పలేదు కాబట్టి ఇంకా లేదు. సో having fun. అది ట్రైలర్ రిలీజ్ తర్వాత దట్ యునో ద బస్ అరౌండ్ ద ఫిల్మ్ కంప్లీట్లీ చేంజ్డ్. దానికి ముందు ఐ హ్యాడ్ అ రిల్ టెన్షన్ బికాస్ అంత పెద్ద మూవీస్ వస్తుంది, అందరూ బాగా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ నేను ప్రొడ్యూసర్ గారికి అడిగితే ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ సే దిస్ బట్ ఐ విల్ సే హీ ఈస్ లైక్ ఎంత ప్రమోట్ చేసినా వీ కెనాట్ కంపీట్ విత్ దెమ్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్ ద మూవీస్ రిలీజింగ్ ఫర్ సంక్రాంతి వాళ్ళు డిస్కస్ చేసేప్పుడు క్లబ్ చెప్పకూడదా? ఓకే, ఎలాగో చెప్పేశారు. యా, సో ఎనీవే దే విల్ పుట్ ఇట్ టుగెదర్. సంక్రాంతి రిలీజెస్ అని చెప్పి దే విల్ పుట్ ఆల్ ద నేమ్స్ టుగెదర్. సో అలాగే అందరికి తెలిసిపోద్ది దట్ అవర్ మూవీ ఇస్ రిలీజింగ్. పాయింట్ నెంబర్ 2, కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. ట్రైలర్ వదిలేస్తే పీపుల్ విల్ అండర్స్టాండ్ మూవీ ఏంటి, మూవీలో పంచ్ డైలాగ్స్ ఏంటి. అదేంటో యాక్చువల్లీ ఐ లవ్ దట్ బీటెక్ డైలాగ్. నేను బీటెక్ చదవలేదు, వెరీ గుడ్ ఫర్ మీ, మా అదృష్టం. బట్ నాకు తెలిసి ఫస్ట్ మలయాళం మూవీలో నేను చేసేప్పుడు నాకు గుర్తుంది, యాక్టర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ వరకు అందరూ బీటెక్ ఇంజనీర్స్. అది ఎందుకు చదివారని మొన్న మా మేనేజర్ కూడా బీటెక్ ఎందుకు చదివారనంటే
అది బీటెక్ లో మనం ఏం చదవలేదు, కానీ ఆ టైంలో లైఫ్ లో ఏం చెయ్యాలో అని ఆలోచించడానికి టైం దొరికిందట 4 years. సో ఇలా కూడా అంటున్నారు, ఇలా మార్చారా? 4 years కూర్చొని ఆలోచించారంట లైఫ్ లో ఏం చేయాలో. సో ఐ రియలైజ్ దట్ అట్లాంటి డైలాగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు ద ఆడియన్స్. సో అలాగే మూవీ ఎంజాయ్ చేయండి. ఐఎమ్ సో హ్యాపీ. ఐ హావ్ వెరీ వెరీ గుడ్ ఫాండ్ మెమరీస్ వర్కింగ్ ఇన్ దట్ సెట్. దర్శనమే సాంగ్ లో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ వీడియో రిలీజ్ ఆన్ స్క్రీన్. నేను చెప్తా, మీరు నా గురించి ఏం చెప్పలేదు కదా. నేను ఆవిడ ఆ విషువల్స్, ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. ఆ విషువల్స్ కూడా, అది ఆ సాంగ్ ఇస్ వెరీ రొమాంటిక్, బట్ ఆన్ స్క్రీన్ అది కూడా ఒక ఫన్ మూడ్ లో హీ క్రియేటెడ్ మొంటేజ్. నేను చెప్తా, మొత్తం చెప్తాను, క్లైమాక్స్ చెప్తాను, ఇంట్రో చెప్తాను. ఇప్పటి వరకు చిరు లీక్స్ తెలుసు, ఇప్పుడు సంయుక్త లీక్స్ ఆల్సో. Okay. Anyway, thank you so much, Anil garu. Thank you so much for giving me this opportunity. And that scene. Dubbing lo chusa, I couldn't stop laughing. Or you'll understand on screen మీద చూస్తే you understand. ఆ timing, ఆ expression, you understand? Yes. Oh yeah, that scene. ఏం జరిగింది అంటే సీన్ కొంచెం ఓకే, అది మన సారీ దట్ సీన్ కొంచెం సీరియస్, అంటే అంత సీరియస్ కాదు, కానీ ఒక ఆ మూడ్ లో జరుగుతుంది. ఒక టైమింగ్ కి సార్ వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. దట్ సీన్ ఓన్లీ చేంజ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్. సో లైక్ దట్ our movie is packed with all those moments, timing from this a lot of actors. So that's what it is. Thank you so much. ఇంకా మంచిగా రాసండి. 14 వరకు 14 మూవీ చూసిన తర్వాత కూడా మంచిగా మంచి రివ్యూస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్ చెప్పండి ఒకసారి ప్లీజ్. సార్ నేను Sorry, you're a girl. How can I call you woman? ఓకే సార్, చాలు ఇంకా enough. Nari, Nanu Murari. Okay. Anyway, to all the beautiful women on the stage and the 2 beautiful women in the screen, on the screen rather, and there are with 2 unique roles, very beautiful roles. Hearty congratulations first to both of you. Really lovely roles and rendu kuda very contradicting and really enjoy chesina roles. Dubbing cheppinappudu full ga chusaru. Amazing. Then Anil Sunkar garu అజాత శత్రువు అండి. నిజంగా సామాజిక అందరినీ ఒకటి చేర్చింది సాయిరామ్ అభిరాజు. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామండి, మొత్తం టీం వస్తున్నాం. శర్వా ఈసారి హీరోగా యాడ్ అయ్యాడు. ఇట్స్ గోయింగ్ టు, నేను తర్వాత చెప్తాను అది ఏంటనేది. రియల్లీ పేరునండి. నిజంగా సేమ్ ప్రొడక్షన్ టీం నుంచి రామజవరం తర్వాత సంక్రాంతి సినిమా అంటే ప్రతి చిరంజీవి గారు నిజంగా పెద్ద మనసుతో చెప్పారు, ప్రతి సినిమా సంక్రాంతికి బాగా ఆడాలని. నేను కొంచెం స్వార్థంగా చెప్తాను, అన్ని సినిమాల్లో కల్లా మాది బాగా ఆడాలి, అన్ని బాగా ఆడాలి, అందులో మాది బాగా ఆడాలి. ఎవరికైనా ముందు స్వార్థం ముఖ్యం కొంచెం. కాబట్టి నిజంగా అండి రియలీ ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడాలి, మాకు అది ఆడుతుందని నమ్మకం. మరొక్కసారి ఈ యొక్క ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక హిట్ మనం చూస్తాం ఖచ్చితంగా. అది దాని గురించి ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడదామండి. సో అనిల్ సుంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ అ జెమ్ అండ్ అ ఫన్ ఫిల్డ్ బాంబ్ దిస్ సంక్రాంతి అండి. దెన్ శివ గురించి చెప్పాలండి. మేము శతమానం భవతి నుంచి మొదలెట్టామండి సంక్రాంతికి. నిజంగా ప్రతి రోల్ కూడా డిఫరెంట్ ఫిలిమ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేస్తూ ఈ సినిమాలో కొత్త శర్వాన్ని చూస్తారండి. అంతవరకు నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. ఒక కొత్త ఫన్, ఒక కొత్త యాంగిల్, కొత్త టైమింగ్ తో శర్వాన్ని చూస్తారు. అండ్ మెయిన్లీ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అవర్ డైరెక్టర్ అండి, సామజవర గమన. నిజంగా ఫ్యామిలీస్ ని మళ్ళీ సినిమాలకి తీసుకొచ్చిన సినిమా సామజవర గమన అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, ఈ సంక్రాంతి మొదలెట్టి నెక్స్ట్ సంక్రాంతి వరకు గురించి కూడా మాట్లాడబోయే సినిమా ఈ సినిమా అండి.
100% నేను చెప్తున్నానండి. నేను ఆయన నా మీద కంప్లైంట్ చెప్పాడు, నవ్వుతూ ఉన్నా అంటే ఇలాంటి డైలాగులు రాస్తే నవ్వుకుంటారండి, ఇలాంటి సీన్ వస్తుంటాయి. నేను జనరల్ గా సెట్ లో కొంచెం సీరియస్ గానే ఉంటానండి. ఈయన సినిమాలకి నాకు ఆగదు, ఎందుకంటే ఒక ఫ్లో, ఒక మెషిన్ కనిపించినట్టు డైలాగ్స్ వస్తుంటాయి. ఈ సినిమా కూడా అంతే, ప్రతి సీన్ ఇస్ ఫన్ అండి. శర్వా గాని, యూ టేక్ ఆల్ ది ఫ్రమ్ ద హీరో టు సత్య టు వెన్నెల కిషోర్ టు సునీల్, ప్రతి క్యారెక్టర్ నుంచి లోడెడ్ గన్ అండి ఇది. ఇట్స్ లోడెడ్ గన్ ఫర్ సంక్రాంతి. సంక్రాంతి సినిమా ఇది ఖచ్చితంగా. వీఆర్ గోయింగ్ టు వాచ్. దీనికి ఒక విషయం అంటే, నేను ఏదో చెప్తా అనుకోవద్దండి, బస్ విచిత్రంగా స్టార్ట్ అయిందండి దీనికి. అఫ్ కోర్స్ టీజర్ డెఫినెట్ గా క్యాచ్ అయింది, గ్లిమ్స్ క్యాచ్ అయింది. ఓవరాల్ నారి నారి నడుమ మురారి అనేది ఒక టైటిల్, మరి దాని మ్యాజిక్ టీమా, దెర్ ఇస్ సమ్ బస్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అండి. ఐఎమ్ రియల్లీ, అంటే ఆంధ్రప్రదేశ్ మీనింగ్ తెలుగు స్టేట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు స్టేట్స్. మంచి బజ్ స్టార్ట్ అయిందండి. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ 14th 5:49. నిజంగా ఇట్స్ సెలబ్రేషన్ టైం అండి. కొబ్బరికాయ కొట్టి షాంపెయిన్ ఓపెన్ చేసి, అదే కొబ్బరికాయ మనం ముందు ఇండియన్స్ కాబట్టి కొబ్బరికాయ కొడతాం, తర్వాత మనం కొంచెం ఇంటర్నేషనల్ ఆలోచిస్తాం కాబట్టి షాంపెయిన్ ఓపెన్ చేస్తాం. కాబట్టి అలా ఓపెన్ చేయాలనేది నా కోరిక అండి. కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి. ఇక మిగతా నా వరకు వస్తేనండి, నిజంగా అండి నేను చెప్తున్నా, సామాజ వర్గం నిజంగా నరేష్ వర్షన్ 20 చూసారని, అక్కడి నుంచి 20 స్టార్ట్ అయిందండి. నారి నారి నడు మురారి నరేష్ వర్షన్ 30 కాకపోతే నేను సినిమాలు మానేసుకుంటాను, ఇవన్నీ చెప్పను. ఖచ్చితంగా ఇంకెక్కువ సినిమాలు చేస్తామండి. ఛాలెంజ్లు ఇప్పుడు మీడియాతో జనాలతో పెట్టుకోరు కాబట్టి ఖచ్చితంగా వర్షన్ 30 అండ్ మీడియా వచ్చి నాకు చెప్తారండి. డెఫినెట్ గా తర్వాత ప్రజలు చెప్తారు. వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్స్ కాదండి, ది బెస్ట్ రోల్ అనుకుంటాను నేను ఇంతవరకు చేసిన దాంట్లో. నేను సామాజిక వర్గం నాకు చెప్పాను ప్రీ రిలీజ్ లోనే, ఇది గన్ షాట్ హిట్ అని. మళ్ళీ కేరాంప్ కి చెప్పాను, దాని మీద కొంత కాంట్రాక్టరీ కూడా వచ్చింది, హిట్ అయింది. మళ్ళీ 3సారి చెప్తున్నానండి, సంక్రాంతికి నారి నారి నడుమ మురారి గన్ షాట్ హిట్ అండి. ఎంత పెద్ద హిట్ ప్రజలకి, మీడియాకి, దేవుళ్ళకి, మీ రివ్యూస్ కి అన్నిటికీ వదిలిపెడదాం. ఈ ఒక్క సినిమా అండి, సంక్రాంతి సినిమా ఎందుకంటున్నానంటే, మీరు థియేటర్లోకి వచ్చిన దగ్గర నుంచి సంక్రాంతి ఫన్ ఫెస్టివల్ అండి. లాస్ట్ మీరు బయటికి లేచి రోలింగ్ టైటిల్ వరకు నవ్వపోతే నన్ను అడగండి, నేను ఎక్కడ ఉంటానో అందరికి తెలుసు. కాబట్టి మీరు అడగొచ్చు. కాబట్టి ఖచ్చితంగా నాకు గన్ షాట్ నమ్మకం అండి. ఈ సినిమా సంక్రాంతికి ఒక ఫన్ సినిమా ఎంజాయ్ చేస్తారని. దాంట్లో స్పెషల్ ఏంటంటే, ఇంకొకటి ఈ సినిమాలో మేజర్ గా ఏంటంటే సాంగ్స్ అండి. ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్ ట్యూన్ లో పెట్టారండి. సో ఎప్పుడు కూడా ఒక ఫన్ ఫిలిం లో మ్యూజిక్ మంచిగా యాడ్ అయినప్పుడు, ఇటు శ్రీవారికి ప్రేమ లేఖ నుంచి మీరు తీసుకోండి, ఆల్వేస్ హిట్ అండి. ఇవన్నీ కంపోనెంట్స్ ఉండి మంచి స్టార్ కాస్ట్ తో వీఆర్ గోయింగ్ టు కమ్ ఫార్వర్డ్. వీఆర్ నిజంగా దీనికి వస్తున్న బజ్, నిజంగా ఐ నో ద బజ్. నాకు ఎంతమంది ఫోన్లు వస్తున్నాయి, చాలా మంది చెప్తున్నారు, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. నాకు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, నేను సెకండ్ ఇన్నింగ్స్ బాల్ ఆడేటప్పుడు నా పేరుగా జయప్రద గారు యాక్ట్ చేశారు, జయసుధ గారు యాక్ట్ చేశారు. అక్కడి నుంచి ప్రగతి గారు, వీళ్ళందరూ కూడా చేస్తూ వచ్చారు. 50s, 60s, 50s, 40s తమన్నా వీళ్ళందరూ కూడా చేశారు. ఇప్పుడు నా పేరుగా వచ్చిన వాళ్ళందరూ 25, 30 మధ్యలో ఉంటారండి. అది ఏమిటో విచిత్రం, వీళ్ళ రాత నాకు తెలియదు. బట్ నాకెవరో అడిగారు, నరేష్ గారు పేరు లేకుండా మీరు ఉన్నారంటే, లవ్ బర్డ్ కి ఎవరన్నా పేరు లేకుండా చూస్తారండి, మీరు చూడగలుగుతారా? కాబట్టి లవ్ బర్డ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ పేర్. బట్ దీంట్లో అసలు నిజంగా వాట్ సంయుక్త సేయింగ్, నా లైఫ్ లో ఏ సినిమా, చాలా సినిమాలు, మంచి సినిమాలు, హిలేరియస్ సినిమాలు చేశానండి. పొట్టపగల సీన్లు
నేను చెప్పను, మీరే చూడండి. బట్ రియల్లీ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ సంక్రాంతి అండి. త్వరలో రిలీజ్ చేసుకోబోతున్నాం వరల్డ్ వైడ్. తెలుగు ప్రజలకి మరొకసారి నన్ను నమ్మండి, నేను చెప్తే ప్రమోషన్స్ కోసం అని చెప్పను, నాకు నచ్చితే చెప్తాను. నాకు నచ్చింది మీకు నచ్చని లేదు, బట్ అందుకనే 3 సినిమాల పేర్లు చెప్పాను. అంటే సేఫ్టీ జోన్ చూసుకోవాలి కదా, బట్ అందుకనే 3 సినిమాలు చెప్పాను. సామాజిక గమన, కే ర్యాంప్, మళ్ళీ నారీ నారీ నడుము పురారి, ఈ 3 సినిమాలండి. ఖచ్చితంగా ఇది నా బెస్ట్ రోల్ అని కూడా చెప్పొచ్చు. దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి వర్షన్ 3.0 ఫర్ మీ. లెట్ us సెలబ్రేట్ సంక్రాంతి విత్ నారీ నారీ నడుమురారి అండి. కేవలం లిక్కరే కాదు, మంచి సినిమాలు కూడా ఎంఆర్పికి వస్తాయి అని మరొక్కసారి మీకు చూసారా ఎంత సెలబ్రేషన్. ఆ ఎంఆర్పిలో ఎంత సౌండ్ ఉంది చూడండి. ఆ ఎంఆర్పి అనే వర్డ్ లో ఎన్ని యాడ్ అవుతాయి. సో మినిమం ఏమిటంటే ఎంఆర్పి అంటే మనం మాక్సిమం రిటైల్ ప్రైస్ కాదు, మినిమం రిటైల్ ప్రైస్ అండి. మినిమం రిటైల్ ప్రైస్ లో టికెట్స్ వస్తున్నాయి. ఎంజాయ్ ద ఫిల్మ్ అండి. లెట్ us ఆల్ క్యాచ్ అప్ ఆఫ్టర్ సంక్రాంతి ఫర్ ద సక్సెస్ మీట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇక్కడే చెప్తానండి, ఇదే ప్రసాద్ లాబ్ చెప్తున్నాను. విల్ ఆల్ క్యాచ్ అప్ ఫర్ ద సక్సెస్ మీట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిల్మ్ అనిల్ గారు అండ్ మా డైరెక్టర్ సాయిరామ్ అబ్రాస్ గారు అండ్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ లవ్లీ ఈవినింగ్ అండి, టు టాక్ వాట్ ఐ ఫీల్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఖచ్చితంగా ఎప్పుడైనా వచ్చి మనం సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు, ఆన్ స్క్రీన్ అండ్ ఆన్ స్టేజ్ 2 రకాలుగా. సార్ ఇందాక ఒకటి మర్చిపోయినా హైడ్ చేసేయండి దాంట్లో. స్పెషల్ మెన్షన్, స్పెషల్ థ్యాంక్స్ టు 16th year as a producer, Jan 14th, 2010, Mama Venkatesa, and యాదృచ్ఛికంగా కోఇన్సిడెంటల్ Jan 14th, 2026, నారీ నారీ నడుమురారి. సామజవర గమన అనేది ఒక మిరకిల్ అండి. రామ్ నోస్ ఇట్. అంటే కోవిడ్ టైంలో అసలు సినిమా జరుగుతుందా జరగదా, హీరోలు చేంజ్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఏంటంటే క్యాన్సిల్ చేయదలుచుకోలేదు కాబట్టి హీరోల కోసం వెతికి లక్కీగా వి గాట్ ద బెస్ట్ స్టార్ ఫర్ దట్ మూవీ, శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ శ్రీ విష్ణు. నా ఒక్క కాల్ చేయగానే రామ్ మీద నా మీద అభిమానంతో చేశారు. అండ్ శ్రీ విష్ణుస్ క్యారెక్టర్ అంటే ఇట్స్ క్యామియో అండి, ఎక్కువ ఊహించుకోవద్దు. తను ఉన్న టైం అంతా కూడా మీరు నవ్వుతూనే ఉంటారు. అండ్ మోర్ దాన్ ఇప్పుడు డైలాగ్స్ మా ట్రయో ఉంది కదా, వీళ్ళు ముగ్గురు రాసిన డైలాగ్స్ కంటే డబ్బింగ్ లో ఇంప్రూవైజ్ చేసిన డైలాగ్స్ చాలా బాగున్నాయంటే శ్రీ విష్ణు ఇంప్రూవైజ్ చేసింది. థ్యాంక్ యూ శ్రీ విష్ణు. నరేష్ గారు కొన్ని సార్లు అండి ఈయన డేట్స్ ఇవ్వలేదండి సామజవరగా మనకి 2 నెలలు ఆగాలన్నారండి. ఆ రోజు 2 నెలలు ఆపటం అనేది నాకు 2 హిట్లు బోనస్ గా ఇచ్చారండి. గుర్తుందండి, అంటే ఆయన డేట్స్ అన్ని ఫుల్ గా ఉన్నాయి. నాకేంటంటే స్టోరీ చెప్పిన తర్వాత ఇంకెవరిని నేను ఇమాజిన్ చేయలేను ఆ రోల్లో. ఆయనే కావాలి. అండ్ మా రిలేషన్ వేరే ఉందండి, కృష్ణ గారి రిలేషన్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ దర్. సో మీరు ఆ రోజు ఓకే చేసిన తర్వాత ఆ రోజు అనుకున్నాం సినిమా హిట్ అని. అండ్ ఇది కూడా సినిమా చూసిన తర్వాత డబుల్ హిట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాం అండి. అండ్ ఆయన చెప్పారు కదా 3.5 అని, కన్ఫర్మ్ అండి. బికాస్ ద వే, అంటే ఆనెస్ట్ గా చెప్తున్నానండి, ఎక్కువ లెంత్ వస్తుంది, ఒక సీన్ కట్ చేయాలి, ఏదైనా కట్ చేద్దాం అనుకుంటుంటే అసలు ఏది కట్ చేయలేకపోయాం. ఇంత పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నవ్వుతూనే ఉంటాం. అలాగని ఒక స్టోరీ, ఇట్స్ అన్ ఎమోషన్ కానీ ఎవ్రీథింగ్ రామ్ డిడ్ వెరీ వెరీ వెల్. అండ్ మా హీరోయిన్స్, both of them, it's for me first time working with Samyukta. మూవీలో I don't tell you will see a new Samyukta, but మంచి యాటిట్యూడ్ చూపించిందండి. సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ ద వే షీ కోఆపరేటెడ్, ఇట్స్ ఊరికనే ముఖస్థుతిగా ఏం చెప్పట్లేదు. ది బెస్ట్ కోఆపరేషన్ I had in the recent years, Samyukta. Thank you very much.
అండ్ సాక్షి ఈజ్ అవర్ హీరోయిన్. అండ్ నాకు ఒక చిన్న ఇది ఉండేది, సక్సెస్ ఇవ్వలేకపోయానే తనకని. విత్ దిస్ మూవీ ఐ కెన్ 100% గ్యారంటీ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ బిగ్గెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ. షీ డిడ్ వెరీ వెల్ అండి. అంటే సంయుక్తతో పోటీ పడి యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు, బట్ ఎస్ బట్ సంయుక్త పోటీగా ఇన్ హర్ ఓన్ వే షీ డిడ్ వెరీ వెల్. రామ్ గురించి నేను చెప్పొద్దా? సంయుక్తకే చెప్పన్నావు కదా. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్, ఏమని చెప్పాలి, ఎప్పుడు కాల్ చేసినా తను అప్పుడు కాల్ చేసి మాత్రం ఎత్తానండి, ఎందుకంటే ఊరినే కాల్ చేయడు. సో డెఫినెట్లీ కాల్ చేస్తే మంచి బిజీగా ఉన్న టైం, మంచి మీటింగ్ లో అక్కడ ఉంటాను కదా, మీటింగ్ ఉన్న టైంలో కాల్ చేస్తే టక్ మనం బయటకు రావాలి. బయటకు వచ్చి అడుగుతాను నిజంగా కాలా, సరదాగా చేస్తున్నావా లేకపోతే సీరియస్ అది. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్స్. ఎక్కడా కూడా ఇది కావాలి అది కావాలి ఇది అయితేనే చేస్తాను ఇలాంటి ఏమీ లేవండి. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు ఉండాలి, మరింత మంది రావాలండి. ఇది తన కోసం అది చెప్పలేదు. ఇతను గనక లేకపోతే ద కోఆపరేషన్ దట్ రామ్ గేవ్, ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ ఎవరు ఇవ్వలేదు అంత కోఆపరేషన్ అనమాట. ఏదైనా ఆ రోజు షూటింగ్ జరగాలంటే ఏం చేయాలి, నాకు ఆర్టిస్ట్ రాకపోతే షూటింగ్ జరగదంటారు కదా, ఆర్టిస్ట్ కూడా తనే పట్టుకున్నవాడు, ఎవ్రీథింగ్ అన్నమాట. అండ్ యాజ్ అ టీమ్ వర్క్ వీ వాంటెడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సినిమా ఆడుతుందని అందరూ నమ్మారు. రిలీజ్ అండ్ టూ మెనీ మూవీస్ అయ్యేసరికి రిలీజ్ డేట్స్ ఆర్ బికమింగ్ ప్రాబ్లమ్. మేబీ ఓటీటీ వాళ్ళు ఒక డేట్ చెబుతారు, ఆ డేట్ కి సినిమాలు ఇంకో సినిమా వస్తుంది, చేయగలమో లేదా ఇవన్నీ ఉండేయండి. ద ఓన్లీ సీజన్ వేర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవీస్ కంటెంట్ బాగుంటే గ్యారంటీగా యాడ్ వేస్తుందని సంక్రాంతి. దట్ వన్ లక్కీలీ I learned in the very first movie of mine. January 7th షూటింగ్ అయిపోయిందండి నమో వెంకటేశ్, 14th రిలీజ్ చేసాం. షూటింగ్ వాస్ డన్ ఇన్ బ్యాంకాక్. లాస్ట్ 1 week 6 days టైంలో సురేష్ బాబు గారు ఆఫ్టర్ వి కేమ్ బ్యాక్ 11th అనౌన్స్ చేశారు దట్ ద డేట్ ఈస్ 14th అని. అప్పుడు నేను సోషల్ మీడియా ఏమి ఉండే కాదు, బట్ వి స్టార్టెడ్ విత్ హౌస్ఫుల్స్. అప్పుడు తెలుసండి ఈ డేట్ మ్యాజిక్ నాకు. సో ఎన్ని సినిమాలు ఉన్నా అన్ని సినిమాలకి సంక్రాంతి సీజన్ లో ఒక ఇది ఉంటుందండి, ఎవ్రీ వన్ విల్ బి వాచింగ్. డెఫినెట్ గా కంటెంట్ బాగుంది, ఎప్పుడైనా పర్వాలేదు అనే ధీమాతోనే వి స్టార్టెడ్. బట్ అందరికీ డౌట్ ఉండేదండి, మీకే కాదు, అంటే మీకంటే 100% డౌట్ ఉంది, బట్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మై హౌస్ ఎలా వస్తుంది అని సినిమా మధ్య ఎందుకు వెళ్తున్నారు. అండ్ నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ తో నా కాన్ఫిడెన్స్ ఏంటో మా కాన్ఫిడెన్స్ ఏంటో అందరికీ అర్థమవుతుందండి. వి నో దట్ Jan 14, 5:49 నుంచి మీరు థియేటర్ గా రావటమే ముఖ్యం, నవ్వులు ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతాయి. ఎవ్రీ వన్ దిస్ థీమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మూవీ, అంటే వెన్ our production is in hard times, everyone took it to their heart. They worked hard. And అంటే ఒక టీమ్ హార్డ్ వర్క్ చేసి సంస్థను రక్షించాలంటే, పైకి తీసుకురావాలంటే ఏం చేయాలో అందరూ చేశారండి. మా కిషోర్ ఇస్ మై బ్యాక్ బోన్, డే అండ్ నైట్ అనమాట. అంటే when you have abundant amount of funds, ఫుల్ సక్సెస్ ఉన్నప్పుడు చేయటం వేరు, ఫెయిల్యూర్స్ తర్వాత చేయటం వేరు. And I'm lucky and happy in a way, blessed because of everyone in the industry. మరి ముఖ్యంగా మీరందరూ అండి, the support I received in the past 2 years is overwhelming. అంటే నా మీద మీరు చూపించిన ప్రేమకి బాధ్యతగా సమాధానమే ఈ సినిమా అండి. నెవర్ ఇప్పుడు వరకు కూడా సినిమా చూసి గ్యారంటీగా హిట్ అవుతుంది అనేది ఎవరో చెప్పలేరు, బట్ ఈ సినిమా చాలా మంది చూస్తారండి. 100 మందిలో ఒకటి పెట్టుకున్నాను, ఒకటికి నచ్చపోయినా ఆలోచిద్దామని. చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే బయటకు వచ్చారు.
సో వీ నో దట్ ఇట్ వర్క్ అవుట్. అండ్ రేంజ్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిలీజ్ అండ్ ఎవ్రీథింగ్. అన్ని సినిమాలు బాగుండాలి, వాళ్ళ చిరంజీవి గారి సినిమా బాగుంది. కంగ్రాచులేషన్స్ మై డైరెక్టర్ అనిల్ రాయపూడి అండ్ మై co-producer సాహు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సుష్మిత గుందేలా గోల్డెన్ బాక్స్ అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్. అంటే మా సినిమాలో యాక్ట్ చేసిన అందరూ రెగ్యులర్ యాక్టర్స్ అండి. మేము స్టార్ట్ చేసినప్పుడు నా డైరెక్టర్ శ్రీను వైట్ల ఒక బ్యాచ్ మెయింటైన్ చేసేవారు. అంటే శ్రీను వైట్ల మూవీ అంటే ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట. అందులో బ్రహ్మానందం గారు మా ఫిక్స్డ్. ఇప్పటి నుంచి రామబ్రాజ్ మూవీ అంటే విల్ హ్యావ్ హిస్ ఓన్ అండ్ ఒకళ్ళు మాత్రం గ్యారంటీడ్. అలా ఒకళ్ళు గ్యారంటీడ్ అండి. రామబ్రాజు నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావో ఆయన 3 times చేస్తారు అంటే అర్థం చేసుకో, నీ సినిమా గ్యారంటీడ్. అండ్ ఎవ్రీ వన్ వర్క్డ్ హార్డ్. వెన్నెల కిషోర్ కానీ, మా టీంలో సత్య అండ్ విశాల్ చంద్రశేఖర్. వి వర్క్డ్ బిఫోర్ నా కృష్ణగాడి వీరప్రేమ గాథలో. అండ్ ఇప్పుడు ఫౌజీకి ప్రభాస్ గారి సినిమాకి కూడా తన మ్యూజిక్ డైరెక్టర్. స్టిల్ హీ గేవ్ us the best tunes, best soundings, and it's a musical hit right now. Then our photographer, then Baba Garu and Yuvraj kuda it's a third film working. Writers Nandu and Banu, maku Samjawar Gamana, Bhairav Kona, and this is a hat-trick movie for us. They did a wonderful job, and the best thing about them is రాసేసి వదిలేరండి. ఎవ్రీ మూమెంట్ దే విల్ బి విత్ రామ్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ దే రైట్. అది బాగా వస్తుందో లేదో చెక్ చేసుకుని అది ఉంటుంది అనమాట. అండ్ Jan 14th 5:49 Jan 14th అనగానే శర్వా సంక్రాంతి అంటున్నాం. ఈ సంక్రాంతి ఇది 3వ శర్వా సంక్రాంతి అవుతుంది. ఒక శతమానం భవతే గానీ, ఎక్స్ప్రెస్ రాజా గానీ, అండ్ దిస్ టైమ్ ఇట్స్ నారీనట్ అండ్ మొరారి. అండ్ బాలయ్య బాబు గారికి ప్రత్యేక థ్యాంక్స్ అండి. చెప్పగానే ఆయన టైటిల్ రిలీజ్ కూడా ఆయనే చేశారు. అండ్ ఆనెస్ట్ గా మీరు డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందని 3-4 సార్లు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలయ్య బాబు గారు. ఎవ్రీ వన్ అండ్ మరి ఇక్కడ మీడియా వాళ్ళందరూ కూడా ఈ సినిమాని అందరూ చూడండి. 14th, 15th, 16th, 17th ఎప్పుడు కావాలంటే ఇప్పుడు చూడండి. ఫ్యామిలీస్ తో చూడండి, ఎంజాయ్ చేయండి. మీడియాలకు కావాలంటే టికెట్ మా ఆఫీస్ లో ఎప్పుడైనా తీసుకోండి. మీకు ఎంఆర్పి కూడా లేదు, జస్ట్ కాల్ మాత్రమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అండ్ మేక్ ష్యూర్ యూ కమ్ టు ద థియేటర్స్. Jan 14th 5:49 నారీ నారీ నడుమ మురారి is here to make you laugh and make you feel. Thank you very much. థ్యాంక్ యూ అనిల్ జీ, థ్యాంక్ యూ సో మచ్. కావాలని ఫస్ట్ నుంచి అనుకున్నామండి. సో 15th వద్దాము అనే టైంకి సరే ప్రీమియర్స్ ఎప్పుడు వేద్దాం అనే దీంట్లో ఉన్నాము. సడన్ గా మా ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. జనరల్ గా నేను డేట్స్ అంటే ఏదో డేట్ మనకి మంచి టైం ఏంటంటే 603 వరకు ఏకాదశి ఉంది, చాలా మంచిది. సో 603 అన్నాం అనుకోండి, 6:10 చేస్తాడు. ఎవరు ఫస్ట్ షో అన్నాం అనుకోండి, ఇప్పుడు వేస్తారో తెలియదు. సరే కొంచెం 10 నిమిషాల ముందని చెప్పేసి మన తెలుగు వాళ్ళందరికీ లక్కీ నెంబర్ 9 అంటారు కదా, ఆ 9 వచ్చేటట్టు అంతకు మించి వేరే ఏమీ లేదండి. లక్కీగా ఇట్స్ గుడ్ టైం అన్న తర్వాత అంతకు. ఓకే నరేష్ గారు, మీరు ఎక్కడ ఉంటారు అందరికి తెలిసినారు కానీ అడ్రస్ చెప్పలేదు, ఏంటి దాచిపెట్టేసారు? అదే చెప్తున్నానండి, నేను గోవాలో ఉంటానండి. కాదు సీరియస్ చెప్తున్నానండి. నేను సంక్రాంతికి ఎందుకు గోవా, మీకు అర్థం కన్ఫ్యూజ్ కావచ్చు. షిర్దీకి వెళ్ళి ఈ సినిమాకి దండం పెట్టుకుని గోవాలో షూటింగ్ వెళ్తానండి. సో ఐ విల్ బి అవైలబుల్ ఇన్ గోవా. రావాలనుకున్న అక్కడికి రావాలా? తప్పకుండా నేనే ఫ్లైట్ టికెట్స్ కూడా ఇస్తాను. ఓకే ఓకే అనిల్ గారు గోవా కాబట్టి బాగ్లోతో రారు మళ్ళీ. ఓకే అనిల్ గారు, ఇంకో క్వశ్చన్ అండి. ఇది
బుక్ మై షోకి సంబంధించి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు, Yeah, అవునండి. నెగిటివ్ రివ్యూస్ అని లేకపోతే అవును కామెంట్స్ రేటింగ్స్ అని చెప్పేసి, అవును. దానిపైన మీ రియాక్షన్ ఏంటండి? ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? ఎంత డ్యామేజ్ ఇంత ముందు? చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో నాకు పర్సనల్ గా జరిగింది చెబుతానండి. బుక్ మై షో అనే యాప్ ఆర్ ఎనీ యాప్ అండి, ఒక ప్రొడ్యూసర్ గాని ఒక డైరెక్టర్ గాని కష్టపడి విత్ ఆల్ ద ఆర్టిస్ట్ ఒక సినిమా చేసినప్పుడు దాన్ని ఫస్ట్ రేంజ్ లో రావాలంటే డబ్బులు కట్టాలి, దానికి లైకులు కొట్టాలంటే డబ్బులు కట్టాలి. వాళ్ళకి కావాల్సినట్టు దే ఆర్ జస్ట్ మిస్యూటిలైజింగ్ మన వీక్నెస్ అండ్ ప్రమోటింగ్ అదర్ థింగ్స్. అంటే ఎలా తయారైందంటే ఒక సినిమాని రేటింగ్ పైకి తీసుకెళ్లాలంటే ఇంత ప్యాకేజ్, Okay. ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే అంటే వాటన్నిటిని ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్సే కదా. అది వస్తున్నానండి, ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్ అనే మనకు అందుబాటులో ఉందనుకోండి, మన బిజినెస్ బాగుపడాలంటే ఏమేం చేయొచ్చు అన్ని చేస్తారండి. వాళ్ళు చెబుతున్నారు ఏమంటే మీ రేటింగ్ 9 కావాలంటే మాకు ఎంత కట్టాలని. నేనేం చేస్తాను, 10 కావాలి నాకు అంటే ఇంకెక్కువ కడతానంట. పోటీ కాదండి ఎక్కడైనా సరే, ప్రొడ్యూసర్స్ ఇదేనే కాదండి, పోటీ మనకున్న పోటీ కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అండ్ మేమందరం కలిసి, ప్రొడ్యూసర్ అన్నారు కదా, మేము చేసిన తప్పు మాకు తెలిసి అందరం కలిసి గిల్డ్లో వాళ్ళని పిలిచామండి. పిలిచి ఒక రిక్వెస్ట్ గా అడిగాం, అవి తీసేయండి, దానివల్ల ఇంపాక్ట్ పడుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇచ్చేసుకుంటున్నారు, అందరూ డబ్బులు నాశనం చేసుకుంటున్నారండి. ఎందుకంటే రియల్ రేటింగ్స్ కాదు, రియల్ అంటే ఇట్స్ ఆర్గానిక్ వే అంటే కాదు, మేము చేయమన్నారు. దాని రియాక్షనే అంతవరకు లేని ఆలోచన మాకు కలిగింది. మా విశ్వాళ్ళ టీం అందరూ కూడా వాట్ దే డిడ్ ఇస్, ఇది కాదు, ఎవరెవరు ఉన్నారు దీన్ని ఆపడానికి. అండ్ మన మెగాస్టార్ గారి సినిమాకి స్టార్టెడ్, రేపు మన సినిమాతో కూడా ఇది ఉంటుంది. అన్ని సినిమా ఆటోమేటిక్ అయిపోతుంది. అంటే ఆర్గానిక్ గా ఉంటే బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఒక రివ్యూ అంటే కనుక పర్సనల్ ఒపీనియన్ అది పెడతారు, బట్ అక్కడ ఏమవుతుంది, ఒక ప్యాకేజ్ ఇచ్చేసి దీన్ని ఇంత పెంచుదాం అంత పెంచుదాం, దోస్ ఆర్ ఆల్ అనెథికల్ అనగానే వాళ్ళకి అది బిజినెస్. మన బిజినెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మేము తెచ్చుకున్నామండి. వాళ్ళ బిజినెస్ తప్పట్లో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అదే అన్నారు, ఇది మా బిజినెస్, వీ కాంట్ స్టాప్ అని. అరే మీ బిజినెస్ అంతా మా బిజినెస్ మా మీద ఆధారపడింది. వెన్ యువర్ బిజినెస్ ఇస్ హర్టింగ్ మై బిజినెస్, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అండ్ ద కోర్ట్ ఆర్డర్ ఇస్ దట్ ఓన్లీ. ఓకే అండి, ఫేక్ ఇది మంచి పరిణామమే. ఇంకొకటి ఉంది, పోస్టల్ రిలీజ్ అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రొడ్యూసర్ పోస్టల్ రిలీజ్లు బయటికి కలెక్షన్స్ చెప్పడం, ఇది ఒక డిబేటబుల్ పాయింట్ కదా, దాని మీద డెసిషన్ తీసుకుంటారా? దాని మీద డెసిషన్ అంటే ఇది పర్సనల్ ఉంది, నేను ఎప్పుడూ ఆపేశాను. ఓకే, సో ఎవరి కాళ్ళు ఆపేస్తారు అంటే ఒక ప్రెషర్ ఉండేది, దాన్ని పబ్లిసిటీ స్టంట్ కింద తీసుకునేవాళ్ళం. ఇది మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటే గ్రాస్ కి షేర్ కి తేడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారండి ప్రపంచం అంతా. ఉదాహరణకి దూకుడు అనే సినిమా 100 crores గ్రాస్ అని పెట్టాను ఫస్ట్ అని. గ్రాస్ తెలియదు కదా, నీకు 100 కోట్లు వచ్చేసినాయా అంటారు. 100 కోట్లు గ్రాస్ అంటే మనకు వచ్చేది 40, అది తెలియదు ఎవరికి. బట్ ఆ నెంబర్ చూసేసరికి అట్రాక్ట్ అవుతారు కదా, ఇట్స్ అ ప్రమోషన్ స్ట్రాటజీ, బట్ సమ్వేర్ ఇట్ గాట్ మిస్ఫైర్డ్. అండ్ మన మా బ్రదర్స్ అందరినీ తీసుకెళ్లిపోయారు కదా మమ్మల్ని అందరినీ. అప్పటి నుంచి నో పోస్టర్స్ ఆటోమేటిక్ అయిపోయింది. అనిల్ గారు ఇది ఎంఆర్పి ధరలకి టికెట్లు అంటున్నారు కదా, అంటే రేట్ ఏ రేట్లు ఉంటాయి సార్? అంటే రెగ్యులర్ రేట్స్ అండి, కంప్లీట్ అంటే మామూలు డేస్ లో ఎలా ఉంటుందో ఇట్స్ రెగ్యులర్ డేస్ థింగ్ అండి. ఇందులో ఒకటి చెప్పాలండి, మొన్న సంయుక్త యాక్ట్ చేసిన మూవీ దానికి వెళ్ళానండి. వెళ్తే నేను టికెట్ కొంటాం ఫస్ట్ టైం, వెళ్ళి 4 టికెట్లు అంటే కనుక 120 ఎంత అయిందా అన్నాను. అప్పుడు అవతల మా ఫ్రెండ్ కౌంటర్ వేసాడు, నువ్వు ఆగ టైంలో 40కి అమ్మాయి తెలుసా అంటే మన దాకా వస్తే కానీ మనకు తెలియదు. అండ్ అన్నిసార్లు చేయలేము, ఈసారి చేయగలం కాబట్టి వితౌట్ సేమ్ ప్రైస్ అండ్ ఇట్స్ అడ్వాంటేజ్ టు ఎవ్రీవన్. సాధారణంగా సంక్రాంతి అంటే డిఫరెంట్ జానర్ సినిమాలు వస్తుంటాయి సార్. అంటే ఒక యాక్షన్ సినిమా, ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్. కానీ ఈసారి ఒకేసారి అన్ని ఫ్యామిలీ అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఉన్నాయి. సో ఆల్రెడీ రిలీజ్ అయిన 2 సినిమాల్లో రిజల్ట్ తెలిసిపోయింది. సో మిగతా వచ్చే అన్ని కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలే. ఇలా ఒకేసారి సంక్రాంతికి అన్ని ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలు రావటం
మీరు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా, మీ సినిమాకు డిసడ్వాంటేజ్ అనుకుంటారా? వాటి ఒకసారి నవ్వితే ఒక రోజు లైఫ్ పెరుగుతుందండి, 5 సార్లు నవ్వితే 5 రోజులు పెరుగుతుంది. అర్థం చేసుకోండి. అనిల్ గారు ఇప్పుడు సార్ అన్ని నా మీద వేస్తున్నారండి. సార్ అనిల్ గారు మీరు సార్ ఎందుకో ఈ సినిమా ప్రమోషన్స్ కొంచెం స్ట్రేంజ్ గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐ బిలీవ్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటా. ప్రెస్ మీట్ ఈవెంట్స్ కదా ఉంది ఈ సినిమాకి ఫస్ట్. అంటే శర్వా గారు ఇప్పుడు దాకా ప్రెస్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే ఏ ఆపర్చునిటీ కూడా అన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. అవాయిడ్ చేయడం కాదండి, నిన్నంతా తను అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ ఆత్రేయపురంలో అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా సార్. ఎవరండి? వీళ్ళు ఉన్నారండి. మార్నింగ్ వచ్చి అగైన్ డబ్బింగ్ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఎందుకు సార్ అంటే రకరకాలుగా ఏదో మాట్లాడుతున్నారు. అంత శర్వానంద్ గారి కోఆపరేషన్ ఏమాత్రం ఉంది సినిమాకి? వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేషన్ అండి. ఇది 2వ సినిమా చేస్తున్నాను నేను తనతో. ఈ సినిమాలో ఇప్పుడు మహాసముద్రం అప్పుడు నేను షూటింగ్ కూడా వెళ్ళేవాడిని కాదు, కోవిడ్ టైంలో జరిగింది. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ ఎట్ ద టైమ్ ఆల్సో. ఈ సినిమాకి మాత్రం ఇన్ పర్టికులర్ ద వే హీ కోఆపరేటెడ్ అన్బిలీవబుల్ అండి. అంటే అలా మేము షూటింగ్ ఎప్పుడు రీసెంట్ వరకు షూటింగ్ లాస్ట్ 10 days వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది. కాన్స్టెంట్ Jan 14th రిలీజ్ అనుకున్నప్పుడు తను ఒక్కటే అడిగాడండి, సార్ మనం గ్యారంటీగా రాగలమా? ముగ్గురు మాట్లాడుకున్నాం, వచ్చేస్తాం. ఎవరైనా మీకు చెప్పారనుకోండి రావద్దని, అప్పుడు కూడా వస్తారా? ఎవరు ఏం చెప్పినా మనం వస్తున్నాము, సంక్రాంతికే వస్తున్నాం, సార్ చేసేద్దాం. అంటే ఏంటి సార్ ఎవరన్నా చెప్తే మానేడు జనరల్ అంటారు కదండి, ఎవరన్నా మీరే అంటారు కదండి, 5 రావడం ఎందుకు అంటారు? మేము చెప్తే అది కాదండి, మీరు చెప్తే ఇన్ని రోజులు కాదండి, ఎవరన్నా చెప్పొచ్చు కదా నాకు. అంటే ఎవరు చెప్పచ్చు సార్? అంటే జనరల్ గా నాకు అర్థం కాలేదు. అది కాదండి, అంటే చెప్తారండి మంచిది కాదనా? మంచిది కాదండి, అంతమంది వస్తున్నప్పుడు మీకు రావాల్సిన అవసరం ఉందంటారు. ఓకే ఓకే ఓకే. సో అప్పుడే పోస్ట్ పోన్ చేసుకోకుండా వద్దామా అనేది ఫిక్స్ అయ్యామండి. ఓకే, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం అయితే వస్తున్నాము. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం కానీ డేట్ చెప్పలేదు. ఎందుకంటే ఆ పోటీగా రావాల్సిన అవసరం ఏదో ఫ్రీ డేట్ చూసుకుని వద్దాం అలా అనుకున్నాం. వచ్చేసరికి థియేటర్ల ఇష్యూల్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. Yeah. ఈ కంఫర్ట్ ఇష్యూస్ లేకుండా థియేటర్స్ వచ్చాయా, లేదు తక్కువ థియేటర్స్ వచ్చినా పబ్లిసిటీ ఎక్కువ వస్తుందనే యాంగిల్లో ఉన్నా? అలా ఏం లేదండి, దొరికిన థియేటర్లో సరిపోతుంది, థియేటర్ ఫుల్ గా ఉంటుందండి. దే ఆర్ 2 things ఇన్ దిస్ వన్. మాకు ఒక భారీ బడ్జెట్ సినిమా థియేటర్లో అవసరం లేదు. అండ్ సంక్రాంతికి వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ 5 సినిమాలు వస్తున్నాయి అంటున్నారు. 5 సినిమాలు నెక్స్ట్ 3 వారాలు ఆడతాయండి. వేరే టైంలో వస్తే 1 వారమే ఉంటుంది. ఇప్పుడు మనకి 3 weeks క్లీన్ గ్యాప్ ఉంటుంది. సెకండ్ వీక్ వచ్చేసరికి అందరికి సేమ్ థియేటర్స్ ఉంటాయి. ఫ్యూచర్ లో ఈ చైన్ సిస్టమ్ థియేటర్స్ కోసం ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఓటీటీ కోసం బాంబే వెళ్ళినట్టు బాంబే వెళ్ళాల్సి వస్తుంటుందా థియేటర్ల కోసం? ఓటీటీ కోసం బాంబే వెళ్ళరండి, ఉన్నారు కదా అందరూ. ఇక్కడే జరుగుతాయండి. అంటే వెళ్ళి మాట్లాడటం, ఇప్పుడు నరేషన్ చేయడం వేరు, స్టోరీ పిచ్ చేసుకోవచ్చు, ఆపర్చునిటీ ఉంది. ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ షూటింగ్ ఓటీటీ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పేసి ఓకే చేపించుకుని చేసుకోవచ్చు. అది ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. డాక్టర్ రామ్ గారు, అంటే సామాజిక వర్గం ఎంత హిట్ అందరికి తెలుసు. అది అంటే మీరు ఊహించని విజయాన్ని మీకు ఇచ్చింది, అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా అంత సక్సెస్ వచ్చింది. ఇప్పుడు దాని మీద ఒక అంచనాలు అనేది రెట్టిపోయాయి. సో ఎంత ఫన్ ఉంటుంది, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అది బట్ పండుగ టైంలో. సో దాన్ని ఎంతవరకు మ్యాచ్ చేయగలిగారు? సామాజిక వర్గంను నారీ నడమురారి మర్చిపోయేలా అట్లాంటి వినోదాన్ని ఇస్తుందా, లేదంటే మళ్ళీ కమ్బ్యాక్ సామాజిక వర్గం బాగుంది అనే అభిప్రాయాన్ని కలిగిస్తుందా? లేదు సార్, అంటే సామజవర్గంలో చేసినప్పుడు ఎలా అయితే చేసామో ఫస్ట్ సినిమా లాగా ఇది కూడా అలానే ఫస్ట్ సినిమా లాగా చేసాం. అది అయిపోయింది. అది అయిన తర్వాత మళ్ళీ 2 years గ్యాప్ వచ్చింది. సో అగైన్ సేమ్ స్ట్రగుల్. ఇది కూడా సేమ్ ఫస్ట్ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాము, ఎంత హార్డ్ వర్క్ పెట్టాము. కథలు వేరే, కానీ అల్టిమేట్ గా మా గోల్ ఏంటంటే థియేటర్ అందరినీ నవ్వించాలని, అది రీచ్ అయ్యాం అనుకుంటున్నాం అంతే. బాలకృష్ణ గారు టైటిల్ రివీల్ చేశారు కాబట్టి, సో ఇప్పుడు సూపర్ హిట్ మూవీ టైటిల్, సో దానికి ఎంతవరకు న్యాయం చేశారు అనుకోవచ్చు? అంటే మీరు చూపిస్తున్న కంటెంట్, ట్రైలర్ కావచ్చు, అదంతా కూడా సో ఇద్దరు మధ్యలో జరిగేటువంటి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లా కనబడుతుంది. నేను మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ట్రయాంగిల్ లవ్, ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఉంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇద్దరు అమ్మాయిల మధ్యలో నలిపే క్యారెక్టర్ కాబట్టి నారి నడుమురారి ఆల్రెడీ మనకు ఉన్న టైటిల్,
అది చాలా పాజిటివ్ టైటిల్, హిట్ టైటిల్. అది పైగా అనిల్ గారు ఐడియా చెప్పారు, శర్మ గారికి చెప్పగానే ఆయన ఇమీడియట్ గా బాలయ్యబాబు గారిని అడిగారు. ఆయన ఈజీగా వెంటనే పెట్టుకోండి అని చెప్పి ఆయనే బ్లెస్ చేసి రిలీజ్ చేశారు. సో వెరీ హ్యాపీ. మీరు అన్నట్టు ఇప్పుడు ఆ టైటిల్ ని ఎంత జస్టిఫై చేస్తామన్న ఒక బాధ్యత అయితే ఉంది. అది ఆ బాధ్యతను మనసులో పెట్టుకునే మీరు ఖచ్చితంగా మీరు సినిమా చూసిన తర్వాత మీ అందరూ అయితే సచ్ ఏ క్లీన్ ఫిలిం అని అయితే ఖచ్చితంగా అంటారు. సామాజిక ఎలా అయితే ఎంజాయ్ చేస్తారు, ఇది అలానే ఎంజాయ్ చేస్తారు. ప్రతి షో కూడా ఉదయం ఆడుతూ మొదలవుతుంది, ఇదేమో సాయంత్రం ఆడుతూ మొదలవుతుంది. ఉదయం పండుగ వాతావరణంలో అలా ఉంటారు. సాయంత్రం ఎంతవరకు ఆడియన్ థియేటర్ వస్తాడనే నమ్మకం మీకు? పండగ ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి. 13th ఒక సినిమా రిలీజ్ అవుతుందండి, 14th ఒక సినిమా రిలీజ్ అవుతుంది. నేను మా 14th ఈవినింగ్ పెట్టుకున్నాం. అంటే హెడ్ ఆన్ పొద్దున ఆ సినిమా చూడాలి, అది ఎంజాయ్ చేసి సాయంత్రం ఆ సినిమాకి రావాలి. అండ్ ఇన్ జనరల్ ఈవినింగ్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతాయండి. సో వి థాట్ ఇట్స్ ద బెస్ట్ టైం అండి, 15th or 14th ఈవినింగ్ అని. సార్ అనిల్ గారు, ఇందాక మీరు పిఎంఎస్ నిర్మాతలకి చాలా ఆదా అవుతుందని చెప్పారు. ఆదా కాదండి, అదే ఉపయోగపడుతుందనే కదా. ఉపయోగపడుతుందండి 100%. సేమ్ అదే యూట్యూబ్ లో వ్యూస్ అనేది కొంటున్నారు నిర్మాతలు, అది ఓపెన్ ఫ్యాక్ట్. అది అవునండి. ట్రైలర్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ ₹1 పెట్టలేదండి కొనడానికి. అఫ్ కోర్స్ కాదండి, యూట్యూబ్ లో ఇంకోటి ఉందండి, ఆర్గానిక్ గా ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు. ఆర్గానిక్ ఖర్చు అంటే కనుక, అండ్ ఐఎమ్ ఇంటూ ఇంటర్నెట్ అండి, నా స్పెషలైజేషన్ MS లో ఇంటర్నెట్. ఒక ఆర్గానిక్ అంటే ఒక పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుందండి, దానికి బంపర్ యాడ్ పెడతాం ఫ్రంట్. సో ఆ పెద్ద సినిమా ట్రైలర్ దెన్ మేబీ 10 million పీపుల్ వాచింగ్, వాళ్ళు సచ్చినట్టు మందగా వాచ్ చేసుకుని వెళ్ళాలి. దట్ ఈస్ ఆర్గానిక్ వన్. దానికోసం ఎంతైనా స్పెండ్ చేయొచ్చు. మీరు చెప్పింది ఇన్ఆర్గానిక్, ఊరినే పోస్టర్ వేయటమే కదా. మేము ఇప్పుడు మీ ఇందాక అడిగారు పోస్టర్లు వేసే సంస్కృతి అని, అది ఆగిపోయింది, ఇది కూడా ఆగిపోతుందండి. పోస్టర్ వేసేది కాదండి, వ్యూస్ పెంచుకోవటానికి అదేనండి, పోస్టర్ కోసమే ఫైనల్ గా వ్యూస్ పెంచుకో. ఇప్పుడు 100 million వ్యూస్ అండి, దానికి ఎంత ప్యాకేజ్, రేపు పొద్దున్న వచ్చేసే వ్యూస్ ఎందుకు? అది పోస్టర్కే కదా. సో దాని మీద కూడా మీ నిర్మాతలందరూ ఏమన్నా ఆల్మోస్ట్ అందరికీ చెబుతున్నాం అండి, అది మియర్ వేస్ట్ అని. మోస్ట్లీ అది తగ్గిపోతుందండి, ఆ సంస్కృతి మొత్తం పోతుంది. అనిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇందాక ఫీల్ అయినట్టుగా కొంచెం యూ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఏ లీన్ పీరియడ్ ఫర్ సమ్ టైమ్, అండ్ చాలా కరేజియస్ గా, కాన్ఫిడెంట్ గా, డిటర్మైన్డ్ గా కనిపిస్తున్నారు. ఆల్ యువర్ డిటర్మినేషన్ షుడ్ రియల్లీ రిజల్ట్ ఇన్ ఎ గ్రేట్ సక్సెస్. మీ నారీ నడుమురారికి మేము ముందుగానే నా తరఫున నేను సంక్రాంతి శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ పాయింట్. అండ్ రామ్ గారు, మిమ్మల్ని అడిగేదానికి ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు అన్నది ఎప్పుడు కూడా నార్మల్ గా మొదటి నుంచి, ఇఫ్ యూ వాచ్ ద లెగసీ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఫిల్మ్, ఒక మంచి పెద్ద హీరో, పెద్ద ఇమేజ్ ఉన్న హీరో ఇద్దరు హీరోయిన్లతో యాక్ట్ చేయడం అన్నది, పీపుల్ ఆల్వేస్ ఫెల్ట్ దట్ రొమాన్స్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. బట్ యాజ్ ఫర్ యాజ్ శర్వానంద్ ఈస్ కన్సర్న్ రైట్ నౌ, తను కూడా ఈజ్ నాట్ ఇన్ సచ్ ఎ సౌండ్ ఫార్మ్ టుడే, కొంచెం లీన్ పీరియడ్ లో ఉన్నాడు తను కూడా. మీ ఈ కథని, ఇద్దరు హీరోయిన్ని శర్వానంద్ ఇప్పుడున్న ప్రెసెంట్ ఫార్మేట్ లో ఎంతవరకు ఆయన పుల్ చేయగలడు, రేపు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయగలడు అని అడిగితే, వాట్ విల్ యూ బి? యాక్చువల్లీ ఇలాంటి జోనర్ ఫిల్మ్స్ ఆయనకి ఎక్కువగా, అంటే ఇద్దరు అమ్మాయిలతో చేయకపోయి ఉండొచ్చు కానీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ ఎడిట్, లైక్ మహాన్ బావుడు గానీ, ఎక్స్ప్రెస్ రాజా గానీ, రన్ రాజారన్ గానీ. సో ఆయనలో ఆ కామిక్ టైమింగ్ చాలా ఉంది. బట్ ఆయన ఏంటంటే, నేను కూడా చాలా సార్లు అడిగాను, ఎందుకు సార్ మీరు ఆ సినిమా ఎలా సెలెక్ట్ చేశారు ఇదంటే, నేను అసలు అవేం కథ విని వెళ్ళిపోతాను నేను అంతే అన్నారు ఆయన. సో ఆయన చేసిన నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్, ఇప్పుడు మళ్ళీ రోజు కానీ అలాంటివన్నీ స్టార్టింగ్ లోనే ఓల్డ్ గెటప్ లో ఉంటారు, టీనేజ్ పాప ఉంటుంది దాంట్లో. సో అలా అన్ని చేస్తూ ఉంటారు ఆయన. కానీ మీరు అన్నట్టు వెన్ ఐ మెట్ హిమ్, నేను కలిసిన టైంలో ఇమీడియట్ గా నేను ఈ నరేష్ ఇవ్వగానే హీ ఎంజాయ్డ్ అలాట్. ఆయన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా, అదేం లేదు, అంటే కంటెంటే అలాంటిది. మీకు ఇందాక నేను చెప్తున్నట్టు, మామూలుగా ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇట్ కెన్ బి ఏ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఆర్ ఇట్ కెన్ బి ఏ డిఫరెంట్ పాయింట్ లవ్ స్టోరీ. ఇందులో ఏంటి ఆ పాయింట్ అనేది మీకు రేపు తెలుస్తుంది. అండ్ మనం ఫస్ట్ లో టీజర్ లో చూపించినట్టు ఎక్స్ అండ్ ప్రెసెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ కాన్సెప్ట్, అది ఏంటి అన్నది మీరు అప్పుడు చూస్తే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. బట్ కానీ శర్వా గారికి ఇట్ విల్ బి ఏ టైలర్ మేడ్ క్యారెక్టర్ అండి. ఆయన ఈజీగా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫుల్ ఫన్ తో చేశారు. అండ్ కామెడీ ఎప్పుడు తప్పు చేయదు, అంటే ఇట్స్ సిచ్యువేషనల్ కామెడీ, ఇట్స్ నాట్ లైక్ ఫోర్స్డ్ కామెడీ. సో సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది కాబట్టి దానిలో నుంచి వచ్చే హ్యూమర్ గానీ, కామెడీ గానీ ఆబ్వియస్ గా ఆడియన్స్ కి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. అదే దాన్ని బ్యాలెన్స్ చేయడానికే
హీరోకి చాలా స్ట్రాంగ్ ఇమేజ్ ఉండాలి, లేకపోతే స్ట్రాంగ్ సక్సెస్ లో ఉండాలి. కంటెంట్ లో మీరు దాన్ని ఎట్లా కన్విన్స్ చేయడానికి వాజ్ దర్ ఎనీ ఛాలెంజ్ ఫర్ యూ? ఈ ఆలోచన ఉన్నదా మీకు కథ ఆయనకి చెప్పినప్పుడు కానీ, లేకపోతే షూటింగ్ టైంలో? అస్సలు ఏమీ లేదు. స్ట్రైట్ అవే కంటెంట్ నమ్ముకున్నాం, కంటెంట్ తోనే వెళ్ళిపోయాం. ఆయనకి కంటెంట్ చెప్పాం, ఆయన కంటెంట్ మాట్లాడుతూ అసలు ఈ టాపిక్స్ అసలు ఎప్పుడు మాట్లాడలేదు. మీ మైండ్ లో కూడా రాలా? లేదు. ఫ్యాంటాస్టిక్. సంయుక్త గారు, నా ఈ కథ పరంగా ఇప్పుడు ప్రెసెంట్ డే సొసైటీలో గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్యలో ఉండే ఈ రిలేషన్, డూ యూ అండర్స్టాండ్ తెలుగు ప్రాపర్లీ? Yes, sir. ఓకే. రిలేషన్షిప్స్ గానీ, టెక్స్టేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్స్, ఇవి చాలా షిప్లు మార్కెట్ లో బాగా తిరుగుతున్నాయి. Relationship. సిచ్యువేషన్షిప్. I spoke to Sakshi also during my interview of this. ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఈ ట్రెండ్స్ లో ఈ అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఈ కథ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఫెమినిజం, వాట్ విల్ యూ ఆన్సర్? Thank you for this question అండి. ఓకే, నేను ఈ కథ విన్నప్పుడు నాకు బిఫోర్ ఐ మెట్ మై డైరెక్టర్, కొంతమంది ఐ స్పోక్ టు సమ్ పీపుల్. సో వాట్ దే సెడ్ ఇస్, అది ఎందుకంటే నేను ఆ టైంలోకి ఐ హ్యావెంట్ వాచ్డ్ సామజవరగమన ఇన్ థియేటర్స్. సో ఇద నరేషన్ జరగబోతుంది. సో ఐ వాంట్ టు నో హౌ ఇస్ ద డైరెక్టర్ అంటే, చాలా మంది చెప్పిన ఒక సెంటెన్స్ ఏంటంటే, హీ షోస్ ద హీరోయిన్ ఇన్ ద రైట్ వే అన్నారు. సో that is one thing I was looking forward at that point. ఇంకోటి ఏంటంటే, పొలిటికల్ కరెక్ట్నెస్ అనేది, మీరు ఆ ఫెమినిజం గురించి మాట్లాడేప్పుడు, లేదంటే ఒక పొలిటికల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫెమినిజం, జెండర్ పొలిటిక్స్, we cannot, I am saying that when I heard the story, I felt that it is, మీరు తెలుగులో మాట్లాడితే ఎక్కువ రీచ్ అవుతుంది. ఓకే, అదేదో అలా వెళ్ళిపోతుంది. అందుకని సో నాకు అనిపించింది ఏంటంటే, ఇట్ వాస్ కరెక్ట్ అని నాకు అనిపించింది. అంటే ఇది మీరు అనుకున్నట్టు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, లేదంటే ఒక అబ్బాయికి ఉన్న కన్ఫ్యూషన్, అంటే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా, ఒక వెయిటేజ్ పెట్టి, అది కాదు. నో, అది మనం చాలా మాట్లాడాము ఇది. సో ఇట్స్ అబౌట్ ఒక జర్నీ ఆఫ్ లైఫ్ లో మనం తీసుకునే డిగ్నిటీ చేంజ్ అన్నట్టు కాదు, బట్ దీస్ ఆర్ స్మాల్ థింగ్స్. ఒక థాట్ ప్రాసెస్ అయినా స్టార్ట్ అవ్వచ్చు, ఒక సినిమా చూసి, దాంట్లో ఉన్న ఏదో ఒకటి చూసి పీపుల్ క్యాన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. అలా చూసే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చెప్పడానికి, ఇట్స్ అ వెరీ సాఫ్ట్, బ్యూటిఫుల్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. కానీ దాంట్లో కూడా హీ మేడ్ షూర్ దట్ ఆ ఫిల్మ్ లో హీరోయిన్స్ ని, ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టి వాళ్ళకి ఒక మంచి క్యారెక్టర్లు ఇచ్చి, బ్యూటిఫుల్ ఎండింగ్, బ్యూటిఫుల్ వే ఇన్ విచ్ all the characters has beautiful ending. అదేదో ఒక ప్రీ క్లైమాక్స్, లేదంటే ఏదో ఒక మొమెంట్ లో సడన్ గా వెళ్ళిపోయినట్టు కాదు. ఒక క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఒక బ్యూటిఫుల్ ఎండింగ్ ఉంది. సో ఐ లవ్ ద వే హౌ మై డైరెక్టర్ ట్రీటెడ్ విమెన్ ఇన్ దిస్ సినిమా. అంటే మీరు ఇన్ జనరల్ గా మీరు ఒక హీరోయిన్ గా కాకుండా ప్రైమరీలీ యువర్ ఎ ఉమన్. ఇందాక మన నరేష్ గారు చెప్పినట్టుగా బ్యూటిఫుల్ ఉమన్ మీరు. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇండివిజువల్ గా మాట్లాడితే, హీరోయిన్ గా ఒక్క నిమిషం పక్కన పెట్టి, ఆన్ సోషల్ స్ట్రక్చర్, ఇవాళ రేపు 6 months రిలేషన్షిప్ అంటున్నారు, తర్వాత బ్రేకప్ అంటున్నారు, తర్వాత ఒకవేళ మ్యారేజ్ అయినా డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. దాని మీద యాజ్ ఎ ఉమెన్ వాట్ విల్ బి యువర్ కామెంట్ అండి? ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం the social structure has completely changed. So right now the point is that women has a choice. They have a choice. వాళ్ళకి ఒక చాయిస్ ఉంది ఏం లైఫ్ లో ఏం చేయాలో. అంటే ఒకరిని, if something is not going, ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఒక రైట్ డైరెక్షన్ లో అది వెళ్ళట్లేదంటే, they make the right choice rather than అది ఒక టాక్సిక్ రిలేషన్ లోకి it shouldn't go in a toxic direction, but women are making choice. So that's what my point of view about it. Good luck, all the very best. Thank you so much. నరేష్ గారు ఏదో చెప్పబోతున్నారు. నాగేంద్ర గారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూసి, నా క్యారెక్టర్ గురించి మగాడిగా మీరు ఏం ఫీల్ అవుతారని మీరు చెప్పండి.
అమ్మ మీ క్యారెక్టర్ చూసి మగాడిగా నేను మాట్లాడికి వెళ్తా ఏ మగాడికి లేదు. ఏ మగాడికి లేదు. అప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ గా, ఎస్ నేను ఒక ఆర్టిస్ట్ గా, ఎస్ సినిమా చూసిన తర్వాత నేను ఒక క్యారెక్టర్ గా, మీరు ఒక ఆడియన్స్ గా, ఒక మగాడిగా నా క్యారెక్టర్ గురించి చెబుతారో నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను తప్పకుండా అడుగుతాను, బట్ నాట్ యాజ్ అ మ్యాన్. మిమ్మల్ని మ్యాన్ గా అడిగే ధైర్యం ఎవరికి లేదు. అలా కాదండి, నన్ను కాదు నేను అడిగేది, నా క్యారెక్టర్ గురించి అర్థమైంది. కానీ బట్ ఓన్లీ వన్ క్వశ్చన్ చెప్పండి. మీరు ఇందాక చెప్పినట్టుగా 4 స్తంభాల నుంచి లెక్క పెడితే పెద్ద చిత్రగుప్తుడి చెట్ట అవుద్ది మీరు చేసిన ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ అన్ని కూడా. ఇప్పుడు ఆ సీన్ వరకు బాగుంటుంది, లేకపోతే ఒక ఎపిసోడ్ వరకు బాగుంటాయి ఎంటర్టైన్మెంట్స్ గట్టాను. బట్ ఇక్కడ యాజ్ ఫర్ యాజ్ హిస్ ట్రీట్మెంట్ ఇస్ కన్సర్న్, యూఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ సామాజ వర్గమన. ఓకే, ఈ సినిమా వరకు వస్తే మీరు ఎన్నో ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసి ఇది కూడా నవ్వేసుకుంటూ సెట్ లోని చాలా బాగా వచ్చింది అని అనుకోవడమేనా? బట్ కెన్ యూ రియల్లీ మేక్ ష్యూర్ దట్ నారి నడుం మురారి విల్ హిట్ ది బుల్ సై? ఇప్పుడు ఒకటండి, ఎవ్రీ జనరేషన్ లో ఒక జంజాల, ఒక ఈవీవి సత్యనారాయణ పుడుతూనే వస్తాడు. ఈ జనరేషన్ కి సామాజ వర్గమన ఒక టర్నింగ్ పాయింట్ అండి ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్, ఫన్, కామెడీ మిక్స్. ఖచ్చితంగా డోంట్ కంపేర్ నారి, ఇట్స్ అబ్సల్యూట్లీ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ శ్రీవారికి ప్రేమ లేక అర్రా పెళ్ళంట, మరి శ్రీవారికి ప్రేమ లేక మీద అర్రా పెళ్ళంట డిపెండ్ అవ్వలేదు, ఏం దానికే. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్. సేమ్ వే ఇప్పుడు జంబలగడి పంబ, చిత్రం బలెత్తున్నాం, రెండు వేరే, రెండు ఒకటే హీరో. అవును, ఒక ఫ్రెష్నెస్ సాయిరామ్ అబ్రాజ్ గాని, రైటర్స్ భాను గాని, నందు గాని, కొత్త టీం వచ్చిందండి. నిజంగా ఇవాళ కామెడీ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలకు భాగ్యరాజు గారు ఇలాంటి ఒక వరాలు ఎలా వచ్చినాయో మళ్ళీ ఇది ఒక వరం అండి. టీం సాయిరామ్ అబ్రాజు, భాను అండ్ నందా రైటర్స్ నాకు పెద్ద వరం అండి. నిజంగా అసలు నో కంపారిజన్ అండి. ఇది కొత్త ఒరవడి, కొత్త జానరు, కొత్త ఫన్. నా క్యారెక్టర్ ఇంకా ఎక్స్పోజ్ చేయకూడదని, కేరాంప్ లో ఎలా ఎక్స్పోజ్ చేయలేదు, దీంట్లో ఎక్స్పోజ్ చేయలేదు. చాలా ప్యాకింగ్ ఉందండి ఈ సినిమాకి. ముందు ఒక ఇంజను, చాలా ఇంజన్లు, బోగీలు వెనకాల ఉన్నాయి. అవన్నీ కూడా యూ విల్ వాచ్ దట్ డే విత్ ఎంఆర్పి అండ్ ఎంజాయ్ ఇట్. కంగ్రాచులేషన్స్. అలాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మంచి బ్లాక్ బస్టర్ మూడ్ క్రియేట్ చేసి పెట్టించారు మొత్తం బోత్ ది స్టేట్స్ అండ్ ఓవర్సీస్ ఆల్సో. ఆ మూడ్ లోనే మీ సినిమా కూడా ముందుకెళ్లి అందరినీ క్యాప్టివేట్ చేస్తుంది, చెయ్యాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నరేష్ గారు, మీ దగ్గరికి వచ్చినప్పుడే ఈ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ గా ప్యాక్డ్ గా ఉందా, మీరు మీ ఓన్ గా క్రియేట్ చేసుకొని మీ క్యారెక్టర్ ని ప్రాపర్ గా డిజైన్ చేసుకున్నారా? ఒకటండి, సామాజ వర్గమన నాకు కథ చెప్పినప్పుడు, అఫ్కోర్స్ చెప్పినట్టు డేట్లు కొంచెం లేట్ అయింది, 2 months తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఇంకొకసారి చెప్పన్నానండి కథ సాయిరామ్ అబ్రాజ్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో మీరు నవ్వుతున్నారు కానీ దాంట్లో ఉన్న డెప్త్ నేను పీల్చుకోవాలండి. అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ వాళ్ళు క్రియేట్ చేసే క్యారెక్టర్స్. సేమ్ థింగ్ మళ్ళీ నారీ నడుము మురారి, సాయిరామ్ అబ్రాజ్ కథ చెబుతుంటే నేను నవ్వుతూనే ఉన్నా, సీన్లంతా నవ్వుతూనే ఉన్నా. అంటే జనరల్ గా నా సినిమాలు నేను నవ్వుతూ చేయను, ఎక్కువ కంట్రోల్ అవ్వలేక నవ్వు వచ్చినాయి. అంటే యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఎంజాయ్డ్ దోస్ సీన్స్. సో జనరల్ గా స్పాట్ ఇంప్రొవైజేషన్ ఎంతో 1% 2% ఉంటుందండి. సాయిరామ్ అబ్రాజ్ కి హీ హెస్ గాట్ అన్ ఫ్లేర్ ఫర్ ఫ్యామిలీ కామెడీ అండి. అది మరొక్కసారి నారీ నడుము మురారి ఖచ్చితంగా ప్రూవ్ చేస్తానండి, లేకపోతే నేనేంటో చెప్పాను. మరి అనిల్ గారు, మీరు భారీ చిత్రం, అనిల్ గారు మీరు భారీ చిత్రాలు కూడా తీసారు రీసెంట్ గా, అవి వర్క్ అవ్వకపోవచ్చు, మీకు చాలా ఇబ్బంది. హార్డ్ టైమ్స్, డిఫికల్ట్ టైమ్స్ బ్రింగ్స్ అవుట్ వెరీ బెస్ట్ అవుట్పుట్స్ అంటారు కదా, అది బిలీవ్ చేస్తున్నారా? అలా ఏం లేదండి. ఎనీథింగ్ ఇస్, ఎనీ గివెన్ ఫ్రైడే ఎనీథింగ్ విల్ చేంజ్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. హరీష్, అయితే ఇందాక ఇప్పుడు మీరు చెప్పారు అంటే వీళ్ళు ఈ టీం ఏదైతే ఉందో అంటే క్లీన్ ఫ్యామిలీ కామెడీ అని చెప్పి, బట్ అంటే ట్రైలర్ వరకు చూసినప్పుడు ఏంటంటే మీ ఏజ్ కి తర్వాత అక్కడ ఉన్న క్యారెక్టర్ ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. బట్
అది ఒక రకంగా చేస్తే బాగానే వర్కౌట్ అవుతుంది, ఒక రకంగా చేస్తే క్రింజ్ అని కూడా అంటారు. సో అది దాన్ని మరి ఎలా పోర్ట్రే చేశారు, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఎలా మలిచారు దాన్ని? ఇప్పుడు చేసింది ఈయన కదా. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పుడు ఒకటండి, ఎవ్రీ క్యారెక్టర్ నేను చూస్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటానండి. ఎందుకంటే ఫ్రాంక్ అదే చెప్తాను కదా, ఓ 40 days లో 22 కథలు విన్నాను నేను. ఐఎమ్ చూసింగ్ ద బెస్ట్. అండ్ నాకు ఇవాళ మరొక్కసారి చెప్తున్నాను, ప్రతిసారి చెప్తాను, నా బ్లెస్సింగ్ ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ అండి. సో ఆల్రెడీ ఈస్ ప్రూవ్డ్ వన్ ఫిలిం, ఈస్ కమింగ్ విత్ సెకండ్ ఫిలిం. సెకండ్ టైం ఇద్దరు కలిసి చేస్తున్నాం. ఇంకోసారి చెప్తానండి, ఇదేదో ఒక హీరో, ఇద్దరు హీరోయిన్స్, ఇంతమంది క్యారెక్టర్స్ కోసం చేసిన సినిమా కదండి. ఈ కథకి వీళ్ళందరూ కావాలి కాబట్టి చేశారు. నా క్యారెక్టర్ ఇందాక అనిల్ గారు చెప్పినట్టు అది నేను చేస్తే బాగుంటుందని వచ్చిన క్యారెక్టర్. ఖచ్చితంగా దీంట్లో ఎక్కడ కూడా క్రింజ్ అనేది ఎవరికి అనిపించదండి. యూ విల్ ఎంజాయ్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ కామెడీ. నా క్యారెక్టర్ కానీ, ఏ క్యారెక్టర్ కానీ, శర్వా క్యారెక్టర్ కానీ, అదర్ క్యారెక్టర్స్ కానీ, దాంట్లో ఏమాత్రం నాకేం డౌట్ లేదు. ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ వన్స్ అగైన్ రిపీటింగ్ సామజవర్గం అన్న కానీ వన్ అదర్ సక్సెస్ ఆఫ్టర్ సామజవర్గం. ఆల్ ద బెస్ట్ అండ్ సాక్షి, దిస్ ఈస్ యువర్ సెకండ్ ఫిల్మ్. సో సెకండ్ ఫిల్మ్ మీద ఏకే. సో అంటే మీరు జస్ట్ ఆఫర్ చేశారు కాబట్టి చేశారా, లేదా మీ క్యారెక్టరైజేషన్ ఏదన్నా కొంచెం స్పెషాలిటీ అనిపించేసారా? ఎందుకు ఈ సినిమా సైన్ చేయడానికి రీజన్ ఏంటి? No, this actually I had another opportunity also in the same banner, but like I said, I wanted to focus more on the content this time, and so I and Anil garu is very, like, he's very open like that. He'll always give you a choice. As an artist, you have to be able to choose whether or not I want to do it. So this was definitely my choice after thinking and reconsidering, because I've realized that content has to be the king. So definitely it was a choice. యాక్చువల్ గా మొన్న రీసెంట్ గా ఒక పాన్ ఇండియా సినిమాతో వచ్చారు, నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్నారు, మధ్యలోనేమో ఒక రామ్ కామ్ తో వచ్చారు. అంటే మీ సినిమా చాయిస్ ఎలా పోతుంది? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 6 కొట్టబోతున్నారు కదా, 6 సినిమాలతో వస్తున్నారు ఈ ఇయర్. My choice of films, adi Sakshi said very right. Content is the king అనేది, there's no doubt about it. అది ఒకటి. ఇంకోటి, as a person I like there's a beauty in the unpredictability of cinema journey. అంటే ఒక మూవీ వర్క్ అవ్వాలి, అది సక్సెస్ అవ్వాలి, సమ్ రైటర్ ఆర్ డైరెక్టర్ షుడ్ ఇమాజిన్, మనని ఒక క్యారెక్టర్ లాగా ఇమాజిన్ చేసి ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. సో మనకి వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ విల్ కమ్ నెక్స్ట్ అనేది మనకి ఇప్పుడు తెలీదు. సో వన్ థింగ్ ఐ మేక్ షూర్ ఇస్ దట్ ఒక విరూపాక్ష తర్వాత సేమ్ ఐ గాట్ మెనీ, కానీ few scripts are written because the writer wrote it truthfully, but few people just write it because some film worked out. Now they feel that okay, the audience wants it, and they just write and package it. So one thing I look for in a script or in any film is the truth, how much that is. And sometimes I just want to experiment with myself. అంటే నేను ఎప్పుడు అనుకోలేదు that I will be able to do యాక్షన్ అనేది. ఇప్పుడు బ్లాక్ గోల్డ్ అని ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నా, ఫుల్ ఆన్ యాక్షన్. అండ్ దెన్ as you said, I tried out a little bit of comedy in this film. నాకు యాక్చువల్లీ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ మూవీ చేయాలనింది. మీరు రాశారు ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ మూవీ చేయాలని ఉంది. సో లైక్ దట్ ఐఎమ్ ట్రయింగ్ అవుట్. ఇప్పుడు స్వయంభూ పీరియాడిక్ ఫిల్మ్, దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్ ట్రై చేశా, స్టైలిష్ యాక్షన్ ట్రై చేశా, ఆర్గానిక్ యాక్షన్ ట్రై చేస్తున్నాము ఇన్ బ్లాక్ గోల్డ్, పీరియాడిక్ యాక్షన్ ఇన్ స్వయంభూ ట్రై చేస్తున్నాం. సో అండ్ లైక్ దట్ ఐఎమ్ ట్రయింగ్ different genres. I feel that that's the way I want to navigate my career. అనిల్ గారు, సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, రామ్ అప్పరాజు వర్కింగ్ స్టైల్ గురించి. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి, డైరెక్టర్ సైడ్ నుంచి కంప్లీట్ గా వర్క్ విషయంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందా? ప్రధానంగా అంటే నాట్ ఓన్లీ మనీ వెనక పడుతున్నారా, లేదా వర్క్ నేచర్ వెనక పడాలి, ఈ పద్ధతి అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? మార్చుకోకపోతే వాళ్ళు మారిపోతారండి, అంతే.
అంటే రామ్ గారు మీకు అంత కామెడీయే శర్వా సంక్రాంతి అంటున్నారు, ఎమోషనల్ కంటెంట్ కూడా ఇందులో మనం సర్ప్రైజింగ్ గా ఉంటుందా? ఎందుకంటే ఆడాళ్ళ మీద ఒక సాంగ్ కూడా ఇందాక మీరు ప్లే చేయడం జరిగింది. సో దాన్ని ఎమోషన్ ఉంటుందండి ఖచ్చితంగా. ఎమోషన్ లేకపోతే అది సోల్ లేదు కదా. ఎమోషన్ తో పాటు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంతే. రామ్ గారు, అంటే ఇండస్ట్రీలో రైటర్స్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రైటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. 10 years తో పోలిస్తే ఇప్పుడు రైటర్స్ ఒక 2-3 ఫిల్మ్స్ చేసిన తర్వాత డైరెక్టర్స్ అవుతున్నారు. మీరు చాలా హానెస్ట్ గా అంటే రైటర్స్ కి ఏ వాల్యూ ఇవ్వాలో ఆ వాల్యూ ఇస్తూ ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీ రైటర్స్ గురించి చాలా పర్టికులర్ గా చెప్తున్నారు. దట్ ఈస్ ద గుడ్ థింగ్. అంటే గోస్ట్ రైటర్స్ గా మిగిలిపోతారు చాలా మంది, కానీ మీరు అలా కదా వాళ్ళకి కథ మొదలైతే అక్కడ కదండి, అక్కడి నుంచి మొదలెట్టాలి. కానీ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు వేసుకోవటం అనేది చూస్తున్నా కానీ కథా, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇస్తే అందరికీ తెలుసు కదా ఎవరైనా అది మంచి విషయం అంటున్నా. అలా ఉంటే చాలా మంది రైటర్స్ ఇంకా ఉండుతారు కదా. సో మీ టీం ని ఇప్పుడు మీదైతే రైటింగ్ టీం ఉందో వీళ్ళు కంటిన్యూ అవుతుందా, లేకపోతే కొత్త మనం చెప్పినది అవుతుంది, వాళ్ళు డైరెక్టర్లు అవుతారు. బట్ అయినా కానీ వాళ్ళకి రైటింగ్ సైడ్ ఇంకా అది ఉంటుంది కాబట్టి అది నేను వాడుకుంటూ ఉంటాను అంతే. చెప్పండి సార్. మైక్ సార్, నేను ట్రైలర్ గురించి మాట్లాడతాను సార్. ట్రైలర్ లో నాకు ఒక డైలాగ్ ఒకటి నచ్చింది సునీల్ గారిది. వైన్ షాప్ కి వెళ్ళి 12 years కాదు 18 years కాదు, ఫస్ట్ స్టాక్ లేదా అంటారు. నేను విజయవాడలో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ బీర్ లో ఎంత వాటర్ కలపాలి అనేది అది గుర్తొచ్చింది. ఎవరు సార్ ఈ ఐడియా, ఎవరిది అది? అదేం లేదండి, అది యాక్చువల్ గా ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆ ఐడియా మటుకు సునీల్ గారిది. అది ఆయన వచ్చి చెక్ చేస్తూ మా సీన్ ప్రకారం ఆయన ఏదో చెక్ చేస్తుంటే వీళ్ళు ఏదో చెప్పాలి, ఆయనే కావాలని 12-18 అని చెప్పి ఆయన ఇంప్రూవైజ్ చేశారు అది. సో అది ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది కనెక్ట్ అవుతుందని అనుకున్నాం. చాలా మంది కనెక్ట్ అవుతుంది సార్. సారీ రామ్, అది తీసేయాలని నేను చాలా హింసించానండి. కాదండి, ఇప్పుడు కాదు, చూసుకుంటాం కదా ఇది మరీ ఇదనుకుంటారు తెలియకుండా ఉంటుందా అని. బట్ తను నన్ను కన్విన్స్ చేయడానికి సంజయ్ దత్ ఈ వీడియోలు పంపించాడు. నేను చెప్తాను ఇప్పుడు చెప్పాలి కాదండి. ఒక బిట్ లో యాక్చువల్ గా ఏదో ఇప్పుడు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఒక క్యారెక్టర్ వెళ్తూ బాటిల్ తీసుకుని వెళ్ళిపోతాడు. వాడు డబ్బులు ఉన్నాడు బాటిల్ ఎందుకు తీసుకెళ్తాడు అంటారు. సార్ అది వేరే ఎమోషన్ సార్, మీకు తెలియదు, మీరు తీసుకెళ్ళకపోతే అందరు తీసుకెళ్ళారు అంటే నేను ఆదిచ్చి మరీ పెట్టించుకున్నా, అది అంతే. సూపర్ సార్. సార్ నరేష్ గారు, సార్ మీడియాలో కూడా ఒకటి ఉంది, సర్వా పిల్లలు మీ పిల్లలు కలిసి ఆడుకోవాలి, జరుగుతుందా సినిమా ఎండింగ్ లో? మీరు థియేటర్ లో చూడాలి. నాకెందుకు ఏమనిపిస్తుంది అంటే నారీ నడుమ మురారి పార్ట్ 2 కూడా ఉంటుంది అనిపిస్తుంది నాకు. కాబట్టి అది ఎప్పుడు వస్తుందో చూడండి, కానీ ట్రావెల్ మాత్రం చూడాలండి. నిజంగా ఫాదర్ అండ్ సన్ ట్రావెల్, ఇంత వెరైటీ ట్రావెల్ ఇంతవరకు మీరు చూసుంటే నాకు చెప్పండి ఈ సినిమా చూసిన తర్వాత. ఇలాంటి ఫాదర్ అండ్ సన్ చూసుంటారు. అంత అన్యోన్యంగా వాళ్ళిద్దరు కూడా అద్భుతంగా జరుగుతుంది. ఎనివే మిగతాది రామ్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. సార్ సామజవర్ గమన ఇస్ కంప్లీట్లీ ఎంటర్టైన్డ్ అండ్ ఆల్సో దాంట్లో ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఇంటర్వెల్ ప్లాట్ లో వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉంటుందో చాలా సటిల్ గా, అంటే అది ఏమాత్రం బార్డర్ క్రాస్ అయినా అది వేరే వెళ్ళిపోతుంది. ఇందులో కూడా అలాంటి ఎలిమెంట్ ఏదన్నా విచ్ ఇస్ సర్ప్రైజ్ టు ద ఆడియన్స్ అనేది ఏదన్నా ఉంటుందా? ఉందండి, రిలేటబుల్ గా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు బయట జరిగే దాంతో రిలేటబుల్ గానే ఉంటుంది. కాంటెంపరీ ఇష్యూ ఉంటుంది, దాన్ని కూడా అంతే స్మూత్ గా నీట్ గా హ్యాండిల్ చేసాం అంతే. సాక్షి గారు, సో అంటే మీరు చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ కొంచెం యాక్షన్ రిలేటెడ్ ఉంటాయి, ఇది కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఆల్సో లవ్ యూత్ కనెక్టబుల్ ఫిల్మ్. సో మీరు ఇందులో ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏదైనా వైల్ డూయింగ్ ద ఫిల్మ్? I think I didn't think of anything as a challenge because, like I said, everybody's praising Sairam sir for a reason. He gave us space. When he gave me the character, he gave me the space to become Nitya, to become that version. And I also feel that Nitya to a lot of extent is like Sakshi only. So I didn't feel much of a challenge. And the shoot as well is filmed from a very happy perspective and a funny perspective. So I think I like that genre, and I had too much fun to think of it as a challenge, to be honest.
Like, share and subscribe LGTV. Thank you. ఎల్జీటీవీకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LGTV. Like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.